హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎన్యూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చి ఉగాది ముందు వ్లాగ్ అండి. మామూలుగా అత్తయ్య చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అన్నమాట నర్సరీకి తీసుకెళ్ళమని. ఏవో 2-3 మొక్కలు తీసుకుంటాను అని చెప్పి ఇంకా సరే అని చెప్పి అత్తయ్యని బయటికి తీసుకొచ్చాము. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు బయటికి రావడం డేంజర్గా ఉంది కదండి, అందుకే అసలు బయటికి రావట్లేదు ఎవరు. ఇది యాక్చువల్గా వచ్చి ఇప్పుడు ప్రజెంట్ వ్లాగ్ కాదు, చెప్పాను కదా ఉగాది ముందు వ్లాగ్ అని. స్మెల్ చూడు ఎలా ఉంది. బేబీ మమ్మీ అది బేబీ ఫ్లవర్ మమ్మీ ఫ్లవరా? ఏంటి మ్యాగ్నెటా? మ్యాగ్నెట్ అవి మ్యాగ్నెటా అని ఎప్పటి నుంచో మ్యాగ్నెటిక్ ఆల్ఫాబెట్స్ అడుగుతుంది అన్నమాట, బట్ అవ్వట్లేదు. ఒకసారి 2-3 సార్లు వెళ్ళి అడిగితే సార్ స్టాక్ లేవు సార్, మామూలుగా స్లేట్ అయితే ఉన్నాయి అంటే ఓన్లీ ఆ స్లేట్కి మ్యాగ్నెట్లా అంటే వెనకాల మ్యాగ్నెటిక్ చిప్ టైప్లో ఉంటుంది కదండి, అది ఉండదు అన్నమాట. ఆ స్లేట్కి జస్ట్ వెనకాల ఒక షీట్ లాగా ఉంది, మ్యాగ్నెట్ షీట్ లాగా, అదొకటే. అనుష వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా సాయి వాళ్ళ దగ్గర మ్యాగ్నెట్వి ఉన్నాయన్నమాట, అవి తీసుకొచ్చి ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఈసారి మళ్ళీ మేము మొక్కలకి వెళ్ళాం కదా, ఆ పక్కనే ఈ షాప్ మాట. ఇంకా ఈయన వెళ్ళి తీసుకొని వచ్చేసారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అక్కడి నుంచి మామూలుగా బయటకు వెళ్ళామన్నమాట. ఇంకా రాగానే ఆన్యని స్నానం చేయించేసి రెడీ చేసేసాను. ఎందుకంటే బయటికి వెళ్ళి రాగానే ముందు ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేయడమేనండి, అది ఒకటి ఇంపార్టెంట్. ఇంట్లో ఏం ముట్టుకోకుండా డైరెక్ట్గా స్నానం చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటే బెస్ట్ మాట. ఎందుకంటే బయటికి వెళ్ళి అవి ఇవి ముట్టుకుంటాం కదా. ఇంకా అది గానికి అన్నం పెట్టేసి స్నానం చేయించాను, బట్ మళ్ళీ మీరంతా వాటర్ చేసేసుకొని బాత్రూంలోకి వెళ్ళి వాటర్ చేసుకొని డ్రెస్ అంతా తడిపేసుకుని అనమాట, మళ్ళీ దానికి స్నానం చేయించాను. ఇంకా 1-1 అయినా కూడా ఇంకా పడుకోలేదు చూడండి. ఇంకా అత్తయ్య కూడా పడుకోలేదు, అత్తయ్య పడుకునేసరికి కూడా లేట్ అయిపోద్ది అన్నమాట. 2:30-3 ఒక్కోసారి అసలు రాత్రి అంతా పడుకోరు, నెక్స్ట్ డే పడుకుంటారు. ఇంకా అత్తయ్య పిలిస్తే అత్తయ్య రూమ్లోకి వెళ్ళానమాట. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే ఏమైందంటే అనుష వాళ్ళ ఇంటికి జస్ట్ మేమిద్దరం వెళ్ళాము. వెళ్ళేసరికి అనుష సాయి వాళ్ళ బుక్స్ కోసం ఆన్య ఏడుస్తుంది అన్నమాట. అప్పుడు అనుష ఇచ్చింది ఇవన్నీ ఉజ్వల్వి, అంటే అనుష వాళ్ళు చిన్న బాబు ఉంటాడు కదా తనవి మాట, తన బుక్స్ పాత బుక్స్ నర్సరీవి అవి మాట, అవి ఇచ్చింది. ఆన్యకి కొంచెం నేర్చుకుంటుంది కదా అని చెప్పేసి ఇచ్చింది మాట. అవి తీసుకొస్తే ఇంకా అవి పట్టుకొని ఆడుతుంది. సంగతి అన్నీ తీసుకొచ్చావు ఇక్కడికి, జట్లే ఇప్పుడు కేకలేస్తావా? పని అయిపోయింది. సరే ఇంకా మోయిగర్తో ఆడుతుంది అన్నమాట ఆన్య. మోయిగర్ ఏమో దిండ్లో అన్నీ తీయద్దు చిన్నమ్మ పడిపోతావు అని అంటే వినట్లేదు. మోయిగర్ ఇటు కిచెన్లోకి వచ్చారని చెప్పి అవన్నీ హాల్లో వేసి మోయిగర్ చూపిస్తుంది, ఆడుతుంది, చూసారు కదా. ఇంకా అప్పుడు వచ్చి సాయంత్రం ఇంకా టీ పెట్టాను, ఇంకా ఇంకో స్టవ్ మీద పాలు పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా అని చెప్పి పకోడీ వేస్తున్నాను అన్నమాట, ఉల్లిపాయ పకోడీ. ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను ఎలా చేశాను ఈసారి చూపించలేదు, నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. చూడండి మాయగారు వస్తున్నారా లేదని చెప్పి ఒంగోలు మరీ చూస్తే ఇంకా ఇద్దరు ఇంకా మా ఆయన టీ బ్రేక్ మాట, టీ బ్రేక్ తీసుకొని ఇంకా ఆన్య నేర్పిస్తున్నారు. ఈయన ఇలా పడుకుంటే అస్సలు పడుకునివ్వదండి, నాన్న లెగు అని చెప్పేసి తల ఇలా పట్టుకుని పైకి లేపేస్తుంది అనమాట. ఆయన చూస్తున్నారు ఇంకా ఇది రావట్లేదు ఏంటా అని చెప్పి. ఇంకిద్దరు అలా ఆడుకునే లోపల నేను పకోడీ వేసేసాను, ఉల్లిపాయ పకోడీ. మీలా ఎంతమందికి ఉల్లిపాయ పకోడీ అంటే ఇష్టం? నాకైతే ఉల్లిపాయ పకోడీ చాలా ఇష్టం. అలా ఫ్రై అయిన పకోడీ కొంచెం కరకరలాడుతూ కొంచెం మెత్తగా భలే ఉంటుంది. మెత్తని పకోడీ కన్నా గట్టి పకోడీ బాగుంటుంది. నేను అలా ఉల్లిపాయ అంటే గట్టి పకోడీ వేసాను అనమాట. ఇంకా అత్తయ్య పకోడీ తినరు, ఇంకా మా ఆయన మావయ్య గారు ఆన్నే తింటున్నారు అన్నమాట.
ఇంక ఈరోజు చాలా తక్కువ తీసాను. యాక్చువల్గా ఇది వచ్చి 3 days లాగా తీసాను అనమాట. ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే మధ్యాహ్నం నుంచి నేను బ్లాగ్ తీసాను. ఆన్యకి కొంచెం బాగాలేదు కదండి, లెమన్ వాటర్ అవి తాగితే, అంటే ఆన్యకి బాగపోవడం కదా, బయట బాగాలేదు కదా కరోనా ఇది అని చెప్పి, కానీ లెమన్ వాటర్ లాంటివి తాగితే సి విటమిన్ ఉండేవి ఏదైనా తీసుకుంటే చాలా మంచిదంటే ఇంకా ఆన్యకి లెమన్ వాటర్ అలవాటు చేశాను అనమాట. కొంచెం అంటే చిన్నపిల్లలు ప్రతిదీ తినరు కదండి, లెమన్ వాటర్ అలవాటు చేశాను. కొంచెం ఈ మధ్య లెమన్ వాటర్ తాగుతుంది, అదే అడుగుతుంది మమ్మీ లెమన్ వాటర్ కావాలి అని చెప్పి. ఇంకా మేమిద్దరం కలిసి చేస్తాం అన్నమాట లెమన్ వాటర్. దానికి చేసేసి కొంచెం అలా ఇస్తే కొంచెం అటు ఇటు తిరిగి తాగుతూ ఉంటుంది అన్నమాట. చెప్తూ ఉంటాను చాలా బలం వచ్చేస్తుంది అన్య, నువ్వు లెమన్ వాటర్ తాగితే కనుక చాలా బలం వచ్చేస్తుంది, నువ్వు చాలా ఎక్కువ ఆడుకోవచ్చు, డైలీ రోజంతా ఆడుకోవచ్చు అని చెప్తూ ఉంటాను. ఇంకా తాగుతుంది అన్నమాట, చాలా ఇష్టంగా లెమన్ వాటర్ తాగుతుంది. ఎందుకంటే విటమిన్ సి కదండి, లెమన్ వాటర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే లెమన్, ఆరెంజెస్ ఎక్కువ కూడా మనం డైలీ తీసుకునే ఫ్రూట్స్లో కూడా ఆరెంజెస్ ఎక్కువ ఉంటే మంచిది అంటున్నారు. సిట్రస్ ఇవన్నీ ఉండేవి చాలా మంచివి అంటున్నారు. అందుకని మీరు కూడా ఫ్రూట్స్లో ఎక్కువ ఆరెంజెస్ ఉండేలా చూసుకోండి. లెమన్ వాటర్ తాగండి. ఇంకా అన్నికి లెమన్ వాటర్ ఇచ్చేసి మేమిద్దరం లెమన్ వాటర్ చేసేసి కూర్చొని ఇంకా అన్నకి తాగడానికి ఇచ్చేసింది అనమాట. మళ్ళీ మనం తాగించకూడదు, దానికి ఇచ్చేస్తే ఇంకా అదే పట్టుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట. కొంచెం అంతా నేల మీద పోసి కొంచెం దాని పొట్టలో పోసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విస్కీని భయపెట్టేస్తుందండి. అటు ఇటు పరిగెట్టి విస్కీ పారిపోతూ ఉంటుంది కదా, ఇంకా ఇది నవ్వుతూ ఉంటుంది అన్నమాట. విస్కీ పారిపోతూ ఉంటే మమ్మీ విస్కీ భయపడిపోయింది అని చెప్పి పారిపోతూ ఉంటుంది. దాన్ని అలా పరిగెట్టించి అటు ఇటు తిప్పి పరిగెట్టిస్తూ ఉంటుంది. చూడండి దాన్ని ఎలా బెదిరిస్తుందో. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళదు, జస్ట్ కాలుతోనే బెదిరిస్తుంది అన్నమాట. అలాగని విస్కీ కూడా ఏం చేయదండి దాన్ని, అందుకని ఇది వేషాలు వేస్తూ ఉంటుంది. విస్కీ అన్ని జోలికి రాదన్నమాట, కొరకదు. అది ఎంత ఇసుకిచ్చినా కూడా మామూలుగా ఓవో అంటే తప్ప దాన్ని ఏమీ చేయదు. ఇంకా దాన్ని అలా కొంచెం డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చానమాట. మా చెట్టువి ఆల్రెడీ చెర్రీ టమాటోస్ కాసినాయి అన్నమాట. ఆ టమాటోలు అన్నీ దాని చేత కోయిస్తే అప్పుడు సైలెంట్ అయ్యి బయటకు వచ్చిందన్నమాట. కొంచెం సేపు అలా తిప్పి కొంచెం డైవర్ట్ చేశాను అనమాట ఆనియన్ని. ఇంకా నైట్ వచ్చి అతే ఏం చేశారంటే ఫలుదా ఉంటుంది కదండి, అది చేశారన్నమాట. అంటే కొంతమంది ఫలుడా అంటారు, కొంతమంది ఫలుదా అంటారు. ఫలుడా అది చేసేదన్నమాట. ఇంట్లోనే సేమియా ఉంటుంది కదా, సేమియా అవన్నీ చేశారు. ఈ రెసిపీ మీకు ఫుల్ రెసిపీ కావాలంటే అదే ఛానల్లో చూడండి, మీరాస్ హాబీస్. ఇంకా దానికోసం అది మాత్రం ఫలుదా తాగలేదు, ఐస్ క్రీమ్ మాత్రం తినేస్తుంది అనమాట. దాంట్లో ఐస్ క్రీమ్ వేస్తారు కదా, వెనిలా ఐస్ క్రీమ్ మాత్రం తినేస్తుంది, అది మాత్రం తాగలేదు. ఆన్య చాలా బాగా వచ్చిందండి, సూపర్ చేశారు అత్తయ్య అయితే. మీరు ట్రై చేయాలంటే ఒకసారి అత్తయ్య ఛానల్లో చెక్ చేయండి. మీరాస్ హాబీస్ ఛానల్కి వెళ్తే మీకు ఈ రెసిపీ అయితే దొరుకుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇంట్లోనే ఉంటే అలా బోర్ కొడుతుంది కదా, బయట నుంచి కూడా ఏం తెచ్చుకోవట్లేదు కాబట్టి మీకు హాయిగా ఉంటుంది. నేను అస్సలు పెళ్ళికి ముందు చాలామంది తెలిసే ఉంటుంది, విజయవాడలో బిగ్ బజార్ ఉంది కదండి, బిసన్ రోడ్. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ అడిగేది, తాగు ఫలుదా చాలా మంచిది, చలవా సేమియాను దాంట్లో ఏమంటారు సగ్గుబియ్యం సబ్జా గింజలు ఏమి ఉంటాయి కదండి బ్లాక్వి, అవి చాలా మంచిదని అస్సలు తాగేదాన్ని కాదు. కానీ ఫస్ట్ టైం అత్తే తాగేదాకా ఊరుకోలేదు, బట్ ట్రై చేశాను, బాగుంది. ఇంకా అలా కొంచెం బలవంతంగా తింటున్నారు అనమాట. అంటే నాకు నచ్చదు ఆ గ్రీన్ గింజలు అదే బ్లాక్వి గింజలు ఉంటాయి కదా, సబ్జా గింజలే అనుకుంటా, అవి అస్సలు నచ్చదు. కానీ అత్తయ్య చాలా బాగా చేశారు, తిన్నాను అనమాట. ఇంకా నేను స్నానం చేయించేసి తీసుకొచ్చాను. ఇంకా లలితాను ఇద్దరు కూర్చొని నైట్ డిన్నర్ తింటున్నారన్నమాట. ఎందుకంటే ఇద్దరు కూర్చొని తింటారండి, వింటారు మాట, చక్కగా తినేస్తారు ఫుడ్. ఇంకా ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి తినిపిస్తాం. ఎప్పుడన్నా లేదు అని అంటే శ్రావణి లేనప్పుడు అనుష పిల్లలు వస్తారన్నమాట, సాయి విజువల్, వీళ్ళ ముగ్గురు కలిపి తినిపిస్తాము. తొందర తినేసి ఇంకా ఆడుకుంటారు. ఇంకా ఈ లోపల సత్య ఇంటికి మామూలుగా డిషెస్ అయితే తోమడానికి వస్తుంది కదా, ఇంకా వచ్చేసరికి ఇంకా లలిత, శ్రీత, ఆన్య కొంచెంసేపు అక్కడే చాలాసేపు ఆడి ఇంకా వచ్చారు.
ఇంకా వచ్చి అతేమో నైట్ చపాతీ చేసి ఎప్పుడు కంపల్సరీ చపాతీ ఉంటాయండి, చాలా వరకు చపాతీ ఉంటాయి ఇంట్లో ఇంకా రోజు. ఎందుకంటే ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తింటారు, నైట్ టైం ఏమో ఒకళ్ళు ఆకలిస్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా జనరల్గా ఎలా తింటామంటే చపాతీకి గీ రాసేసి పైన పంచదార ఇలాగా జల్లేసుకొని దాన్ని రోల్ చేసుకొని తింటాం అన్నమాట. అంటే నేను తిన్ను, మా ఆయన కానీ అత్తయ్య కానీ తింటే అలా తింటారు, అలా ఇష్టం అత్తయ్యకి అను మా ఆయనకి. ఇంకా ఈ చపాతీ వచ్చి అత్తయ్యకి చేసేస్తుంది అనమాట. ఎందుకంటే అత్తయ్య చాలా రకాలు చేస్తారు, బట్ అత్తయ్య ఏది తినరండి, మాకే ఉంచేస్తారు. నువ్వు తినమ్మా, సంతోష్కి పెట్టు, ఆన్య తినండి, అభి మీరు తినండి అని చెప్పి అత్తయ్య మాత్రం ఏమి తినరు. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్. యాక్చువల్లీ ఇది వచ్చి 3 days వ్లాగ్ అండి, ఎందుకంటే నేను రోజు కొంచెమే వీడియో తీసాను అనమాట. ఇంకా అందుకని 3 కలిపి పెట్టేశాను. ఇంకా రోజు ఇడ్లీ చేశాను, అండ్ ఇడ్లీలోకి టమాటా చట్నీ, అండ్ ఇది వచ్చేమో మామూలుగా కొబ్బరి చట్నీ. ఇంకా ఆయన తినేశారు, ఇంకా నేను తినేస్తున్నాను. తినేస్తే అయిపోయినట్టు బ్రేక్ఫాస్ట్. ఇంకా ఇవాళ వచ్చి నేను పప్పు తాలింపు అండ్ ఇవి చిక్కుడుకాయ టమాటా చేశాను, అండ్ దొండకాయ ఫ్రై చేశాను అనమాట. ఇంకా బయటికి వెళ్దాము, ఒక ఐటెం కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ నా వల్లే అది డిలే అవుతుంది. ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం లేదండి ఆ ఐటము, నిజంగా అస్సలు ఇష్టం లేదు. నేను అత్తయ్యకి అని చెప్పిన వద్దు 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 అన్న. అసలు ఇన్ని రోజులు ఆపాను, దాదాపుగా ఒక 6 months నుంచి ఏమో ఆపాను, ఇంకా ఆపడానికి అవ్వలేదు. ఇంకా నన్నే పంపించారన్నమాట. నీకు ఇష్టం లేదన్నో చూడు, చెక్ చేయి, నీకు నచ్చుద్ది, నిజంగా ఖచ్చితంగా చాలా నచ్చుద్ది నీకు, తీసుకుందాం అని చెప్పి. ఇంకా మేము రెడీ అయిపోయాము. ఆనియన్ కూడా రెడీ చేసేసి ఇంకొంచెం లెమన్ వాటర్ తాగేసి వెళ్దాం కదా అనుకుంటే, ఆ డ్రెస్ నేను ఇందాక వేసాను, ఎల్లో కలర్ టాప్ వేసాను కదా, అది నాకు నచ్చలేదు కదా అని డ్రెస్ చేంజ్ చేస్తానని చెప్పాను అనమాట. ఇంక అక్కడి నుంచి డ్రెస్ వేసుకుని గోల. సరే ఆన్య వెళ్దాం తప్పని బయటకు వస్తేనా వేద్దామని చెప్పి ఆ షూస్ దాని డ్రెస్ అన్నీ నేను అక్కడ పెట్టి కూర్చుందనమాట. ఏడుపు వేసుకొని చెప్పి ఇంకా బయటికి తీసుకొచ్చిన తర్వాత అన్య జోకర్ వచ్చేస్తున్నాడు, వేసుకోకపోతే తంతాడని అప్పుడు వేసుకుంది అనమాట. ఇంకా మేము వచ్చి బయలుదేరిపోయాము, చెప్పాను కదా కొండానికి అని చెప్పి. ఇక్కడే దీంట్లోనే ఇంకొక ట్విస్ట్ అండి, చెప్తాను, చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ వరకు. మా క్యాబ్ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మా కార్ వచ్చి కొంచెం చిన్న రిపేర్ అయ్యింది. అతనేమో 2 days ఆగి వస్తాను సార్ అన్నాడు రిపేర్ చేసే అతను. ఇంకా క్యాబ్లో వెళ్తున్నాము. ఇంకా మేము వచ్చి ఫారం మాల్కి వచ్చామండి. యాక్చువల్గా ఏమైందంటే ఆల్రెడీ ఒకసారి మేము ఆల్రెడీ ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఈయన అడిగారు, 2 days బిఫోరే అడిగారు, అది ఫారం మాల్ అని చెప్పారు. కానీ మా ఆయన మర్చిపోయారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత 10 minutes ఆగిపోయాము. ఎందుకండి ఆగిపోయాము, పదండి అంటే మా ఆయన అన్నారు, లక్ష్మి ఒక్క నిమిషం ఉండి, ఈ మాల్ కాదనుకుంటా, ఇనార్బిట్ అనుకుంటా అన్నారు అనమాట. మళ్ళీ ఇక్కడ మనకు కుక్కట్పల్లి దాకా వచ్చేసాము ఫారం మాల్కి. అదేంటి కనుక్కోండి అని అంటే, మళ్ళీ అప్పుడు కాల్ చేస్తే లేదు సార్ ఫారంలోనే పైకి వచ్చేయండి అన్నారన్నమాట. మా ఆయన అంత బాగా గుర్తుపెట్టుకుంటారు. నేను మళ్ళీ అనుకున్నా, అబ్బా మళ్ళీ ఇనార్బిట్కి వెళ్ళాలా అనుకున్నాను అనమాట. కానీ ఫారం మాల్కి ఫస్ట్ టైం, అంటే మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక్కసారి వచ్చాం ఫారం మాల్కి షాపింగ్ కానీ. బట్ ఆ రోజు ఏమీ చూడలేదు, కరోనా కొంచెం ఎక్కువ ఉంది. లాస్ట్ జాన్లోనే ఎప్పుడో వచ్చినట్టున్నాను. బట్ డైరెక్ట్గా ఓన్లీ మన బట్టల షాపింగ్ ఒకటే చేసుకుని వెళ్ళిపోయాము. కొంచెం తినేసి ఫుడ్ వెళ్ళిపోయామాట అంతే. అండ్ ఇక్కడ అన్నీ ఉన్నాయండి చూడండి, స్వరాస్కి ఉంది, మ్యాక్ ఉంది, అన్నీ ఉన్నాయి చక్కగా. నాకు తెలిసి ఏఎంబి మాల్లో మ్యాక్ లేదు, అండ్ స్వరాస్కి కూడా లేదు. మామూలుగా వాచ్ షాప్ ఉంటుంది కదా, దాంట్లోనే నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయండి స్వరాస్కీలో కూడా వాచెస్ అయితే, బ్రేస్లెట్స్ అవి చాలా బాగుంటాయి. అండ్ ఇది చూపిస్తుంది అనమాట. ఫారం మాల్ మొత్తం ఇలా మధ్యలో చాలా పెద్ద సర్కిల్ లాగా ఉంది, కానీ అన్ని షాప్స్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. F21 చాలా షాప్స్ ఉన్నాయి మనకి, సూపర్ ఐటమ్స్ అయితే. మ్యాక్ ఉంది,
మన ఏమంటారు మన అమ్మాయిలకి మేకప్ ఐటమ్స్ అయితే బోల్డ్ మ్యాక్ లిప్స్టిక్స్. నేను ఎక్కువ యూజ్ చేసేది మ్యాక్ లిప్స్టిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను, కాంపాక్ట్ అవి. కానీ చాలా రేర్, ఏదైనా ఫంక్షన్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు మ్యాక్ యూజ్ చేస్తాను, లేదంటే లాక్మీ యూజ్ చేస్తాను అనమాట. నేను బయటికి వెళ్ళిన దాన్ని బట్టి కూడా. ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాము, అంటే ఏ ఫ్లోరో తెలీదు. ఇంకా ఈ లోపల ఆయన అన్నారు సరే నేను కిందకు వస్తున్నాను, ఒక నిమిషం ఉండండి అని అంటే, ఇంకా ఈ లోపల అని అక్కడ కార్స్ చూస్తే, ఇంకా కార్ గురించి తెలిసిందే కదండి, మాల్కి వెళ్తే కార్ ట్రైన్ ఏదో ఒకటి ఏడుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ మాల్లో వచ్చి ఫారంలో వచ్చి ట్రైన్ అలాంటివి లేవు, ఓన్లీ కార్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అప్పుడు అతను కార్ మొత్తం ఫుల్గా శానిటైజ్ చేసి అప్పుడు ఆన్యని కూర్చోపెట్టమాట. అలాగా అతను వచ్చే లోపల ఆన్య ఎన్ని రౌండ్స్ వేసింది తెలుసండి, 3 రౌండ్స్ వేసింది అనమాట. 3 టైమ్స్ ఎక్కి దిగింది కారు. ఓన్లీ ఇది చాలా పెద్దది. మనకి మాల్లో అయితే జస్ట్ 1 వే లాగా ఒకటే స్ట్రైట్గా ఇలా తీసుకొచ్చేస్తాడు. ఒక 3 మినిట్స్ ఏం పడుతుంది, దానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ ఇది వచ్చి ఫుల్ చాలా పెద్దది, రౌండ్ ఇలా సర్కిల్ లాగా ఉంది మధ్యలో, దాని చుట్టూరు ఒకసారి తీసుకెళ్ళారనమాట. సేమ్ 100 రూపీసే. అలాగా 3 టైమ్స్ ఎక్కి దిగింది అతను వచ్చే లోపల. ఇంకా అతను వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏడుపు ఎక్కుతానని, అప్పుడు లేదాన్ని ఇంకా పైన ఉందని చెప్పి పైకి తీసుకెళ్ళాము. పైన కూడా మాకు చాలా పెద్ద సినిమా చూపించేసింది అనమాట ఆన్య, అది కూడా చూపిస్తాను పదండి. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and ఇంకా అనే కార్ తిరగడం అయిపోయింది. ఇంకా మేము పైకి వచ్చేసాం అనమాట. ఇది చూసారు కదా, మొత్తం అన్ని గేమ్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడే. మొత్తం గేమ్స్ అన్నీ A to Z మొత్తం ఎన్నో 24 గేమ్స్, దాదాపు 30 గేమ్స్ ఉంటాయి అన్నమాట మొత్తం ఓవరాల్గా కలిపి లోపల అన్నీ. అండ్ దీని పక్కనే ఇది ఉంది, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది అన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఆన్య ఏడుపు స్టార్ట్ చేసింది, వెళ్తాను అని చెప్పి. ఇంకా మళ్ళీ వచ్చిందో వెళ్దామా అని చెప్తే ఇంకా ఏడుపు వెళ్తానని, ఇంకా సరే అని చెప్పి ఆన్యని తీసుకొని నేను వచ్చాను అనమాట బయటికి. లోపలికి ఎంట్రీ ఏం లేదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి పిల్లల ఏజ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 20 గేమ్స్ ఉంటాయండి, సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. 1500 అన్నారు. కాకపోతే చిన్నపిల్లలవి అన్నీ ఎక్కువ ఏమి లేవండి, అన్నీ కొంచెం పెద్దవాళ్ళు, అంటే ఒక 4 years 5 years ఆ పిల్లలు ఆడుకునే రేంజ్ లాగానే ఉన్నాయి. మరి అన్య 2.5 years కదండి. అన్య ఏజ్కి సంబంధించినవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. జస్ట్ అలా కారు ఎక్కడం, ఇంకొకటి చాక్లెట్స్ లాగా గేమ్స్ ఇవే ఉన్నాయన్నమాట. వేస్ట్. ఆనే దట్టు ఒకటే గేమ్ ఆడుతుంది. పోనీ ఆనే ఇది ఆడతావా అని అడిగితే నో అంటుంది. ఒకటే గేమ్, అది కూడా ఇది ఒకటే. ఈ చాక్లెట్స్ వస్తాయి కదా, అదొకటే ఆడుతున్నది. ఇంకా ఎందుకు వేస్ట్, అమౌంట్ 1500 అండి. నార్మల్గా ఒక్కొక్కదానికి పోనీ మాకేం కావాలో అది తీసుకుంటామంటే అవ్వదు. అలా ప్యాకేజ్ లాగా 1500 కంపల్సరీ కార్డ్ రీఛార్జ్ చేసుకోవాలి అన్నారన్నమాట. వద్దులే, ఒకేలా అభి వచ్చుంటే ఓకే, ఇద్దరి మీద అభి కోసం తీసుకున్న ఆన్య కూడా కొంచెం ఆడేది. బట్ అసలు లేదు అని అంటే ఇంకా ఏడుపు మాట గుక్క పెట్టింది. ఇంకా వాళ్ళ నాన్న అలా దాన్ని ఆడించడానికి నవ్వించడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా అప్పుడు చెప్పాము, ఆన్య చూడు ఇక్కడ అన్నీ డేంజర్ ఉన్నాయంటే అప్పుడు కొంచెం సైలెంట్ అయిందండి. అస్సలు మళ్ళీ అన్నీ అక్కడ లోపలంతా తిప్పినంతసేపు సైలెంట్గా ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ చూపించమాట, ఈ గేమ్స్ అన్నీ. ఇది ఆడతావంటే నో ఆ చాక్లెట్స్దే కావాలి, ఆ చాక్లెట్స్ గేమే ఆడతాను అని చెప్పి ఇంక ఇవి ఏమీ ఆడినంది. పోనీ ఇవే ఆడమ్మా, ఇవేమన్నా ఆడతానంటే ఆడదాము అని అంటే నో, చాక్లెట్స్ అంది. ఇంకా అలా ఏదో చెప్పి బయటికి తీసుకొచ్చామండి. ఇంకా అసలు బయటికి తీసుకొచ్చిన తర్వాత పోనీ ఐస్ క్రీమ్ తిందో అని అంటే అసలు లేదు. చూడండి అక్కడ ఎలా ఏడుస్తుందో, ఆయన్ని అసలు మాట్లాడనివ్వట్లేదు, కదలనివ్వట్లేదు. ఏడుపు. నేను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా దాన్ని ఏం చేసామనుకున్నారు, అలా మాటలో పెట్టేసి దాన్ని కళ్ళ దగ్గర చెయ్యి అడ్డు పెట్టి అని మనం దాగుడు మూతలు దండకూర ఆడదాము రా అని చెప్పి దాన్ని హైడ్ అండ్ సీక్ లాగన్నమాట పెట్టి దాన్ని మాటలు మరిపించి కింద తీసుకొచ్చామన్నమాట.
ఇంకా కింద తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎంత కష్టపడ్డామండి. అసలు ఆన్య కోసం ఆన్య నేర్పించడానికి వెళ్ళినట్టు అయిందన్నమాట. ఆన్య వెళ్ళిందే నుంచి ఏడుస్తూనే ఉంది ఆ గేమ్స్ గురించి, దాని గురించి పాపం ఏడ్చింది. బట్ ఒక దాని గురించి ఎందుకు అనుకుని అప్పటికి ఆయన తీసుకుందామంటే నువ్వు ఎందుకండి, వేస్ట్ కదండి 1500 అంటే ఒక గేమ్కి. ఇంకా అక్కడ మాకు పని అవ్వలేదు, లేదు సార్ స్టాక్ లేదు అన్నారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తిప్పి ఏఎంబి మాల్కే వచ్చామాట. ఇక్కడైతే మా పని అయిపోయింది, తీసుకున్నాము, అంతా అయిపోయింది, అమౌంట్ పే చేయడం మొత్తం అయిపోయింది. కానీ ఏం తీసుకున్నాము మీకు నేను తర్వాత చూపిస్తాను. అలా నా వీడియోస్ చూస్తూ ఉండండి, నేనేం తీసుకున్నానో మీకు తెలుస్తుంది. ఇంకా అది అక్కడ మా పని అయిపోయింది అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్య తెలిసిందే కదండి, ఏఎంబికి వెళ్తే ఆన్య ట్రైన్ అంటుంది. ఇంకా చూడండి మళ్ళీ నవ్వు వచ్చింది అన్నమాట. ఇంకా మళ్ళీ ఆన్యానికి ట్రైన్ ఎక్కించమాట. ఏఎంబి మాల్లో ఎందుకు అండి అంత చాలా పెద్దగాను చాలా బాగుంటుంది. ఏఎంబి మాల్ చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ మనం ఒక ఫ్లోర్ నడిచేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయండి. ఎందుకంటే ఫ్లోర్ అలా జారుతూ ఉంటుంది అన్నమాట. మనం కొంచెం కాలు టైట్గా వేయడం వల్ల ఏమో కానీ తొందరగా కాళ్ళ నొప్పులు వస్తాయి. లేదంటే మాల్ మొత్తం తిరిగి చూడొచ్చు, అంత బాగుంటుంది ఏఎంబి మాల్. ఇంకా నేను ట్రైన్ ఎక్కిచ్చేసి కొంచెం సేపు తిప్పేసిన తర్వాత ఇంకా అలా చూస్తున్నాము. ఆన్యకి ఏమైనా డ్రెస్సెస్ తీసుకుందామా అని చూశాను. బట్ మేము అక్కడ చూసుకొని వచ్చాం కదండి, లేట్ అయింది. కొన్ని షాప్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి, కొన్ని అయితే అంతా నచ్చలేదు అనమాట. ఇంకా సర్లే అని చెప్పి ఆన్యకి ఎలాగో అక్కడ మేము ఫారంలో ఐస్ క్రీమ్ ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం అని చెప్పి మాటలు చెప్పి బయటికి తెచ్చాం కదా. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఆన్యకి ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని ఇంకా తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఆయన అన్నారు ఎలాగో వచ్చాం కదా టిఫిన్ కానీ ఏదైనా తినేద్దాము అని చెప్పానంటే ఫస్ట్ ఇంకా ఆన్యకి ఐస్ క్రీమ్ తీసుకొచ్చామండి. పాపం కరెక్ట్గా 2 స్పూన్స్ తినింది. అది ఏమైందంటే స్పూన్తో తీసుకునే లోపల దాని చేయి తగిలి మొత్తం కింద పడిపోయింది అన్నమాట. ఇంకా ఎందుకు ఆన్య ఇది తిను అని అంటే ఇంకా తిననింది. మళ్ళీ ఐస్ క్రీమ్ తింటావంటే నో అనింది. ఇంకా ఏం చేశారు అయినా సర్లే అయితే ఆన్యకి పూరి అంటే చాలా ఇష్టం. ఏఎంబి మాల్లో పూరి చాలా బాగుంటుందండి, చోలే భటూరా సూపర్ ఉంటుంది అన్నమాట. ఆన్యకి కూడా చాలా ఇష్టం. ఇంకా సరే అయితే అది తీసుకొచ్చేస్తాను, ఆన్యకి అది పెట్టేద్దాము అని చెప్పి ఇంకా ఆయన వెళ్ళారన్నమాట. ఈ లోపల ఐస్ క్రీమ్ తింటున్నాం. ఆన్యకి జస్ట్ స్కూప్ తీసుకున్నాము. పాపం 2 స్పూన్స్ తినిందండి, పడిపోయింది. పాపం దానికి తింటానంది, పడిపోయింది. ఇంకా మళ్ళీ తిందనింది. బట్ వాళ్ళ నానేమో లేదు తీసుకొస్తాను తింటే తినింది, పాపం అనుకొని తినలేదు కదా అని చెప్పి మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు అనమాట. ఈసారి మామూలుగా పెద్దది తీసుకొస్తే ఇంకా అది కొంచెం పూరి కొంచెం తినింది. Turn us to thousands, and we'll grow in number. Fueled by them to see the horizon. Turn us to thousands, and on we'll go. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. ఇంకా మేము ఎలాగో టిఫిన్ చేసేస్తున్నాం కదా, లేట్ కూడా అయిపోయింది. అయితే మా మామయ్య గారికి అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పామన్నమాట, టిఫిన్ తీసుకొస్తున్నాము ఏమి తినద్దు అంటే డిన్నర్ ఏం తినద్దు అని చెప్పాము. ఇంకా మా మామయ్య గారికి ఏమో మసాలా దోశ అంటే ఇష్టము, అత్తయ్యకి ఇడ్లీ ఇంకా తీసుకొని ఇంకా వచ్చేస్తుంటే ఇక్కడ ఆన్యకి ఇవి కనిపించినాయి. ఇవి కనిపిస్తే ఇంకా అక్కడి నుంచి రాదండి. బట్ ఏంటంటే ఆన్యలో మంచి క్వాలిటీ ఏంటంటే అడుగుతుంది. ఒకసారి వద్దమ్మా ఇప్పుడు వద్దు అని అంటే కొన్ని ఐటమ్స్ అయితే వదిలేస్తుందండి. మామూలుగా ఇంకా ఆడుకుంటూ మా వెనకాల వచ్చేస్తుంది. కొన్ని అంటే ఏమని ఏడుస్తుంది, కానీ వద్దు నాన్న ఇప్పుడు అవి వేస్ట్ నాన్న అంటే మాత్రం ఏడవదండి. ఇంకా అంటే ఆ ప్లేస్ దాటి వచ్చేస్తే ఇంకా మళ్ళీ దాని గురించి మళ్ళీ అడగదు, ఏడవదు అన్నమాట ఆన్య. కాకపోతే మేమే కొనేసిస్తాం, అడిగింది కదా అని చెప్పి కొనేసిస్తాం. దాని హ్యాపీనెస్ చూడండి, ఆ చిన్న బెలూన్ వల్ల దాని ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో. ఇంకా అందుకే ఇంకా వాళ్ళ నాన్న ముందు అది అడగడమే ఇంకా కొనేసి ఇస్తారన్నమాట. ఇంకా అవి తీసుకొని వచ్చాము.
ఇంకా మేము ఏ ఐటెం కొన్నామో ఇంకా చెప్పలేదు కదా, నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అప్పుడు దాకా నా వీడియోస్ చూస్తూ ఉండండి, మిస్ అవ్వద్దు. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి.